నమస్కారం. వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. లక్ష్మీదేవి అష్టైశ్వర్యప్రదాయిని. ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, గజలక్ష్మిగా ఆమె అష్టరూపాల్లో భక్తుల్ని అనునిత్యం కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ అష్టరూపాల ఏకస్వరూపమే వరలక్ష్మీదేవి. మరి సత్సంకల్పంతో మనస్ఫూర్తిగా కోరిక కోరితే ఆమె అనుగ్రహిస్తుందని ఆమెను వరలక్ష్మీదేవిగా పేరుగాంచింది. ఈరోజు శ్రావణమాసం పరమ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోబోతున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నండూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనం వరలక్ష్మి వ్రత విధానాన్ని, అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం వనగూరుతుందో చక్కటి ప్రవచనామృతం ద్వారా కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నండూరి శ్రీనివాస్ గారికి భక్తిపూర్వక నమస్సులు తెలియచేస్తూ స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నండూరి శ్రీనివాస్ గారిని పూజాది కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. అలాగే వారి కుమార్తె శ్రీవాణి గారు కూడా ఆసీనులై ఉన్నారు. వారి పూజాక్రమాన్ని మనందరి చేత కూడా నిర్వహింపచేస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శ్రీ విష్ణు రూపాయ నమస్తే. లక్ష్మీ అనుగ్రహం అక్కర్లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రపంచంలో ప్రతి వాళ్ళకి కూడా అనుదినం అనునిమిషం ప్రతి నిమిషం లక్ష్మీదేవి అనుగ్రహం కానే కావాలంతే కదా. అలాంటి లక్ష్మీదేవి శక్తి శ్రావణ మాసంలో మనకి చాలా దగ్గరగా వస్తుంది అమ్మవారి శక్తి. అప్పుడు కానీ అమ్మవారిని ప్రార్థించి పూజ చేసుకోగలిగితే కనుక ఆవిడ కటాక్షాన్ని తేలికగా పొందొచ్చు శ్రావణ మాసంలో. అందుకని భక్తి టీవీ వారు సహృదయంతో ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇప్పుడు చేసి చూపించబోయే పూజ ఏమిటి అంటే, ఇందులో వేద మంత్రాలు ఒక్కటి కూడా ఉండవు. ఈ పూజ అంతా శ్లోకాలతో నిర్మించింది. అందుకని ఏ కులం వాళ్ళైనా, ఎవరైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు. సామాన్యంగా పూజలో వేద మంత్రాలు రాగానే అందరికీ అయ్యో మేము మంత్రాలు చదవచ్చో చదవకూడదు అని అనిపిస్తుంది కదా. అందుకని అవేవీ లేకుండా అందరూ తేలికగా ఇంట్లో చేసుకునేలాగా ఈ పూజని చేసి చూపిస్తాం అన్నమాట. అలాగనే వరలక్ష్మి పూజ ఎవరు చేసినా సరే వాళ్ళకి అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవిస్తే ఐశ్వర్యప్రదాయన తల్లి. అందులో ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యాలు వీటన్నిటి వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కదా. శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించండి. రోజు షోడశోపచార పూజ చేస్తూ అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అలాగే వివాహితలు చేస్తే కనుక సౌభాగ్యం నిలుస్తుంది. అవివాహితలు చేస్తే కనుక వాళ్ళకి యోగ్యమైన వరుడు వచ్చి చక్కగా వివాహం అవుతుంది. అన్ని రకాలైన ప్రయోజనాల్ని నెరవేర్చడంలో ఆ తల్లిని మించిన వాళ్ళు లేరు. అందుకే వరమహాలక్ష్మి అని పిలుస్తారు. శ్రేష్టమైన లక్ష్మీదేవి స్వరూపం వరలక్ష్మి స్వరూపం అంటే. అందుకని ఈరోజు పూజ ఇప్పుడు చేసి చూపిస్తాము. నేను అందరూ కూడా హాయిగా ఇళ్లలో చేసుకోండి. ముందుగా ఈ పూజని గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం దీపారాధనని చేద్దాం. దీపాలు వెలిగించి వాటికి బొట్లు పెడుతూ ఈ శ్లోకాన్ని చదవండి. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. సర్వజ్ఞే సర్వవరదే. ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం. పూజకి ఎప్పుడు 2 పంచపాత్రల్ని తీసుకోండి. ఒకటి మీరు ఆచమనం చేసేందుకు, ఇంకొకటి దేవుడికి ఉపచారాలు చేసేందుకు. ఈ ఆచమనం చేసేటప్పుడు పురుషులు చేస్తున్నప్పుడు స్వాహ అని చదవాలి, ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు నమః అని చదవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః,
ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మనం భూతోచ్చాటన చేద్దాం. కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఈ శ్లోకం చదివాక మీ ఎడం వైపుకి విడిచిపెట్టండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పూజనే కాదు ఏ పూజ అయినా దంపతులు ఇద్దరు చేస్తున్నారు అనుకోండి, భార్యాభర్త కలిసి, అప్పుడు మాత్రం ఇలాంటివి చేసేటప్పుడు ఈ అక్షింతలు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడూ వేయకండి. పూజ చేస్తూ ఉంటే దంపతుల మధ్యలో ఎథిరిక్ బాండ్ అని ఒకటి క్రియేట్ అవుతుంది. దాన్ని ఎప్పుడు పూజ మధ్యలో బ్రేక్ చేయకూడదు. అందుకని ఎడం పక్కన భార్య కూర్చుని ఉంటే అక్షింతలు భార్యకి అవతల వేయాలి తప్ప పురుషుడు వాళ్ళిద్దరికి మధ్యలో వేయకూడదు. అలాగే కొంతమంది పిల్లలు పూజ చేస్తున్నప్పుడు వస్తే ముద్దు కోసం అని చెప్పి పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. అలా పొరపాటును కూడా చేయకండి. పూజ చేస్తున్నప్పుడు ఒక బాండ్ క్రియేట్ అవుతుంది, ఆ మధ్యలోకి ఏదొచ్చినా బాండ్ బ్రేక్ అయిపోతుంది. అందుకని పిల్లల్ని కూడా అటు కానీ ఇటు కానీ కూర్చోబెట్టుకోండి తప్ప మధ్యలో కూర్చోబెట్టండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ఈ నాసిక ముద్రని పట్టండి. బ్రొటన వేలుతో మీ కుడి నాసిక రంధ్రాన్ని మూసుకొని ఎడం నాసిక రంధ్రంతో ఊపిరి తీసుకొని దాన్ని మూసి ఈ శ్లోకాన్ని మనసులో చదువుకొని అప్పుడు మీ కుడి నాసిక రంధ్రంతో బయటికి విడిచిపెట్టండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు మనం సంకల్పం చెప్తాం. మమ ఉపాత సమస్త దురిత క్షయద్వారా శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మీ ఉంగరం వేలుతో మీరు ఆచమనం చేసిన పాత్రలో జలాన్ని తాకండి. ఇప్పుడు మనం ఘంటానాదం చేద్దాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు మనం కలశారాధన చేద్దాం. ఈ కలశారాధన దగ్గరికి వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కొంతమందికి కలశం పెట్టుకోవడం అనేది సాంప్రదాయంలో ఉంటుంది, కొంతమందికి వాళ్ళ కుటుంబంలో ఆచారం ఉండదు. అది దృష్టిలో పెట్టుకుని కొంతమంది పూజలు చేయడం మానేస్తున్నారు. అంటే కలశం పెట్టాలి కదా వరలక్ష్మీ వ్రతం చేయాలంటేను, అందుకని వరలక్ష్మీ వ్రతం మానేస్తామని. ఆ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. కలశం పెట్టుకోకపోయినా పర్వాలేదు. కలశం అనేది మన పూజ భగవంతునికి చేరటానికి ఒక మార్గం, అందులో ఉన్న జలం ద్వారా చేరుతుందన్నమాట. అది లేకపోయినా సరే మీరు పూజ మనస్ఫూర్తిగా చేయగలిగితే చక్కగా వెళ్తుంది, ఎవరైనా చేసుకోవచ్చు పూజని. అందుకని అలాంటి చిన్న చిన్న వంకలు పెట్టుకుని పూజ మాత్రం ఎప్పుడూ మానకండి, అందరూ చేసుకోండి. కలశం పెట్టుకునే సాంప్రదాయం ఉంటే ఇదిగో ఇప్పుడు తను చూపించినట్టుగా కలశారాధన చేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతు సాగరాత్ సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష. ఇప్పుడు మనం ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా ముందు వినాయకుడికి పూజ చేద్దాం. ఇక్కడ పసుపుతో చేసిన గణపతికి మనం ఇప్పుడు షోడశోపచార పూజ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధాన్ ధారయామి అక్షతాన్ సమర్పయామి పుష్పాణి సమర్పయామి ఆభరణాని సమర్పయామి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. నమోస్తుతే. నమస్తే గరుడారూఢ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుఃఖ. ఇప్పుడు మీరు తెచ్చుకున్న పళ్ళల్లో ఒక 2 అట్టిపళ్ళు కానీ లేకపోతే కొన్ని ఫలాలు కానీ తీసుకొచ్చి స్వామికి నివేదన చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం పరబ్రహ్మణే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం సమర్పయామి. పాదో ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. శ్రీ మహాగణపతి దేవత ప్రసాదం శిరసా గృహామి. ఇప్పుడు గణపతి దగ్గరున్న అక్షింతలు తీసుకొని మీ శిరస్సు మీద ధరించండి. ఇప్పుడు మనం అమ్మవారికి షోడశోపచార పూజను చేద్దాం. ముందుగా ధ్యానం. షోడశోపచార పూజ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం అమ్మవారి మూర్తికి చేస్తున్నాం, కొంతమంది పటాలకి చేస్తారు, అంతే కదా. ఈ ఉపచారాలు చేసినప్పుడు పాదయో పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు జలాన్ని సమర్పించాలి. మరి పటం ఉందనుకోండి, పటం మీద జలం అలా పోసేస్తే పాడైపోతుంది కదా పటం. అందుకనే చూడండి, అక్కడ ఒక పాత్ర పెట్టాం, అమ్మవారికి చూపించి ఆ పాత్రలో సమర్పించండి. అలా చేస్తూ షోడశోపచార పూజ చేయండి. షోడశోపచార పూజ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, మొట్టమొదట వాళ్ళని గుమ్మంలోంచి ఆహ్వానిస్తాం ఇంట్లోకి. ఆహ్వానించగానే కూర్చోండి అని చెప్పి ఒక కుర్చీ చూపిస్తాం, అంతేనా. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇస్తాం. బంధువులు అయితే కనుక స్నానం చేయడానికి గది చూపిస్తాం, తర్వాత వచ్చాక కట్టుకోవడానికి బట్టలు ఇస్తాం, అంతే కదా. ఇవన్నీ కూడా భగవంతుడు మన ఇంటికి వస్తే ఎలా చేస్తాం అనేది షోడశోపచార పూజ.
అలాంటివి 16 ఉపచారాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు గణపతికి క్లుప్తంగా చేసాం, అమ్మవారికి మాత్రం దీర్ఘంగా పూర్తిగా మొత్తం 16 ఉపచారాలు ఒక్కొక్కటి చేస్తాం అన్నమాట. అది రోజు పూజా మందిరంలో చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఇంటికి వస్తే కనుక వాళ్ళల్లో భగవంతుణ్ణి ఎలా చూడాలి అనేది మనకు అలవాటు అవుతుంది. ఆ రకమైన క్రమశిక్షణని మన మనస్సుకు అలవాటు చేయడానికే షోడశోపచార పూజ అనేది మన ఋషులు పెట్టారు. భగవంతుడికి చేస్తే ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు కొట్టగానే వాళ్ళల్లో భగవంతుని చూడడం మొదలుపెట్టామంటే మన ఉపాసన పండిపోయినట్టే. దానికోసమే షోడశోపచార పూజ. ఇప్పుడు అమ్మవారికి 16 ఉపచారాలతోనూ చేద్దాం. చక్కగా ప్రతి ఉపచారాన్ని భావిస్తూ మనస్సులో చేయండి. ఇప్పుడు మనం మొట్టమొదటి ఉపచారం ధ్యానం చేద్దాం. అమ్మవారు విష్ణుమూర్తితో సహా మన ఇంటికి వస్తున్నట్టు ధ్యానించండి. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందః ప్రియాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి. ఈ ఉపచారాలు ఏది చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఎక్కడో ఒక చోట కూర్చున్నారు అనేది మర్చిపోయి మీ ధ్యానంలో భగవంతుడితో కనెక్ట్ అవ్వగలగాలి. అలా చేస్తే మీకు షోడశోపచార పూజ వెంటనే ఫలిస్తుంది. ఇప్పుడు ఈ ధ్యానంలో అమ్మాయి చెప్పినట్టు లక్ష్మీనారాయణులు ఇద్దరిని ధ్యానం చేయండి. ఎప్పుడు చేసిన అమ్మవారిని ఒక్కడిని పూజ చేస్తే మీరు ఆ తల్లి మెచ్చదు. అందుకే మీరు ఈ శ్లోకాల్లో చూస్తే చాలా చోట్ల విష్ణుమూర్తి వస్తూనే ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తేనే అమ్మవారికి సంతోషం. మీరు అమ్మవారిని ఎన్ని పేర్లు పెట్టి పిలవండి, ఆవిడ పలకదు. ఆవిడని హరిప్రియేనో అలాంటివి ఏమైనా అన్నారనుకోండి, వెంటనే మీ వైపుకి చూస్తుంది. వాళ్ళ ఆయన పేరు చెప్తే ఆవిడికి సంతోషం. అందుకని ధ్యానం చేసేటప్పుడు లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి ధ్యానం చేసి మన ఇంటికి రావాలి అని అనుకోండి. ఇప్పుడు మనం ఆవాహనం అనే ఉపచారం చేద్దాం. ఆవాహనం ఏమిటి అంటే, లక్ష్మీనారాయణులు ఇందాక ధ్యానించాం కదా, వాళ్ళు మన గుమ్మంలోకి వచ్చారు. వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరిని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా మనస్సులో భావిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. సహస్రదళ పద్మాస్యాం స్వస్తాం చ సుమనోహరాం శాంతాం చ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. ఇప్పుడు తర్వాత ఉపచారాన్ని ఆసనం అంటారు. ఈ ఉపచారం ఏమిటంటే, వచ్చిన లక్ష్మీనారాయణులకి ఒక సింహాసనం చూపించటం. హాయిగా మీ మనస్సులో బంగారంతో చేసిన సింహాసనం, దాని నిండా వజ్రాలు పొదిగేస్తున్నది భావించేసుకుని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అందులో కూర్చోబెట్టండి. అలాంటివి మనం కొనాలంటే కష్టం, కానీ భావించడానికి ఉంది, ఎంతైనా భావించవచ్చు కదా. అలా భావిస్తూ ఉంటే ఒకసారి అమ్మవారు అలాంటిది అనుగ్రహిస్తారు కూడా మనకి. అందుకని అది భావిస్తూ వాళ్ళిద్దరిని సింహాసనంలో కూర్చోబెట్టినట్టు ఇదిగో ఈ ఉపచారం. అమూల్యరత్నసారంచ నిర్మితం విశ్వకర్మణ ఆసనంచ ప్రసన్నంచ మహాదేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. తరువాత ఉపచారాన్ని పాద్యం అంటారు. పాద్యం అంటే అమ్మవారికి కాళ్ళు కడగడం అన్నమాట. ఇంట్లోకి వచ్చారు కదా అమ్మవారు అయ్యవారును, కాళ్ళు కడగడం. ఆ కాళ్ళు కడిగేటప్పుడు మీరు ఎలా భావించాలి అంటే, నిజంగా పాదాల మీద జలం పోసి ఇలా మీరు మృదువుగా కడుగుతూ ఉంటే ఆ పాదపు స్పర్శ మీ మనస్సుకి తగలాలి. అది కానీ తగిలిందా మీకు ఆ ఉపచారం సిద్ధించి వస్తుంది. అంటే షోడశోపచార పూజలు అన్నిటిలోనూ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఒక్క ఉపచారాన్నైనా మీరు మనస్సుతో భావించగలిగి ఆ అనుభూతి పొందగలిగితే మీకు పనిచేస్తుంది పూజ. అందుకని ఇప్పుడు పాద్యం అనే ఉపచారం. సురాసురమహామౌళి మాలామాణిక్యకాంతిభిః విరాజితపదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అదిగో జలాన్ని అలా చూపించి అమ్మవారికి ఆ పాత్రలో పోసాయి. తర్వాతది అర్ఘ్యం అనే ఉపచారం. అర్ఘ్యం అంటే అమ్మవారికి చేతులు కడగడం అన్నమాట. ఇది కూడా అలాగే భావిస్తూ చక్కగా అమ్మవారి చేతులు కడిగేసి, అమ్మ నీ చెయ్యి కడిగానమ్మా, ఒకసారి ఇలా నా చెంపకి రాసేసుకుంటానమ్మా అని భావించేయండి. అమ్మవారి చెయ్యి ఇక్కడ తగిలింది అనుకోండి మనస్సులోను, ఎప్పుడప్పుడు ఆవిడ అనుగ్రహం ఇక్కడ కూడా తగ్గుతుంది. పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖ గర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ హరిప్రియే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః.
హస్తయోరర్ఘ్యం సమర్పయామి. తరువాత ఆచమనీయం అనే ఉపచారం, అంటే అమ్మవారికి తాగటానికి జలం సమర్పించడం అన్నమాట. అందుకని మీ పంచపాత్రలో ఉన్న జలంలో యాలకులు, పచ్చకర్పూరం అలాంటివన్నీ వేసి సుగంధ ద్రవ్యాలు ఆ జలాన్ని సమర్పిస్తున్నట్టుగా భావించండి, అమ్మవారు తీసుకుంటున్నట్టు. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంత్యే చ రమ్యమాచమనీయకం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. నేను ఇందాక చెప్పినట్టుగా చూడండి, షోడశోపచార పూజలో కృష్ణకాంతేచ, హరిప్రియ ఇలాంటి పదాలు వస్తున్నాయి. అలాంటివి రాగానే అమ్మవారు పొంగిపోతారు మీరు భక్తితో చేయగలిగితేను. ఇప్పుడు తర్వాతది స్నానం అనే ఉపచారం. ఈ స్నానం ఉపచారంలో 2 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది పంచామృత స్నానం చేయించాలి అమ్మవారికి. ఒక శ్లోకం చదువుతూ పంచామృతాలు విడివిడిగా పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే కలిపేసి ఒక పాత్రలో పెట్టుకున్నా పర్వాలే, వాటితో ఒక ఉపచారం చేయాలి. అది అయిపోగానే శుద్ధోదకంతో చేయాలి మళ్ళీ. అంటే పంచామృతాలు ఒక జిడ్డుగా ఉంటాయి కదా, అది అయిపోయాక మళ్ళీ మంచినీళ్లతో చేయడం అన్నమాట. అది ఇప్పుడు మొట్టమొదట పంచామృతాలతో చేద్దాం. పయోధధిఘృతోపేతం శర్కరామధుమిశ్రితం పంచామృత స్నానమిదం గృహాణ సురపూజితే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి శుద్ధోదక స్నానాన్ని సమర్పిద్దాం. సుగంధి విష్ణుతైలంచ సుగంధామలకోజ్వలం దేహ సౌందర్య బీజంచ గృహ్యతాం పరమేశ్వరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి వస్త్రం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం. వస్త్రం ఎప్పుడు సమర్పిస్తున్నా గుర్తుపెట్టుకోండి, వస్త్ర యుగ్మాన్ని సమర్పించాలి. యుగ్మం అంటే 2. అందుకని ఎవరికైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి బట్టలు పెడుతున్నా సరే మీరు 2 పెట్టాలి. చీర, రవిక, పంచ, ధోతి, అలాగే 2 వస్త్ర యుగ్మం అంటారనమాట. ఈ మధ్య శారీ విత్ బ్లౌజెస్ వచ్చి వస్తున్నాయి కదా, ఒకవేళ అలా ఉందనుకోండి అది కత్తిరించి 2 కింద పెట్టండి. అది సాంప్రదాయం. వస్త్ర యుగ్మం అనేది సాంప్రదాయం, ఒకటి ఎప్పుడూ పెట్టకూడదు. అందుకని ఇప్పుడు అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిద్దాం. ఇదిగో ఈ శ్లోకం చదువుతూ సమర్పించండి. పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబర ప్రయచ్ఛామి విద్యుదంగ జటాధరే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం. యజ్ఞోపవీతాన్ని మీకు వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది, స్త్రీలు ఎక్కడైనా యజ్ఞోపవీతం వేసుకుంటారండి అని. స్త్రీలు కూడా యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు. పూర్వకాలంలో ఋషిపత్నులందరూ చక్కగా ఉపనయనం చేయించుకుని వేదాధ్యయనం చేశారు. అలాగే మీరు దేవతామూర్తులు ఏవైనా చూడండి, మూల విరాట్కి యజ్ఞోపవీతం ఉంటుంది. రాను రాను అది కష్టం అని చెప్పి ఆ సాంప్రదాయాన్ని తీసేసి పురుషులకి మాత్రమే ఉంచారనమాట. లేకపోతే స్త్రీలు కూడా ఉపనయనం చేసుకోవచ్చు, స్త్రీలు కూడా వేదాధ్యయనం చేయొచ్చు. మన పూర్వకాలం ఋషిపత్నులు చేశారు అన్ని సాంప్రదాయాల్ని పాటిస్తూ. అందుకని ఇప్పుడు అమ్మవారికి ఈ శ్లోకాన్ని చదువుతూ యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్ర కృతాలయే సౌవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఈ ఉపచారాలన్నీ ఎంత చక్కగా అమర్చారో చూడండి ఋషులు. అర్థం చేసుకుని చేస్తే పూజ మనసు పొంగిపోతుంది. ఇంతకు ముందు చెప్పిన 3 ఉపచారాలు వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, వీటికి అవ్వగానే యజ్ఞోపవీత ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ చెప్పింది. ఏమిటండి అది అంటే, ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలు ఇచ్చాం మనం, ఆ తల్లి ఆ వస్త్రం కట్టుకుందనుకోండి, అంతటి కుసుమకోమలమైన తల్లి వెళ్ళి బట్టలు కట్టుకునేసరికి అలసిపోతుందని చెప్పి బయటికి రాగానే మళ్ళీ ఒక గ్లాసుతో నీళ్ళు ఇచ్చి, అమ్మ కొంచెం మంచినీళ్ళు తాగమ్మా, పాపం బట్టలు కట్టుకుని వచ్చి అలసిపోయావు తల్లి అండమే వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఎంత ప్రాక్టికల్గా ఎంత ప్రేమగా ఉందో చూడండి షోడశోపచార పూజ. ఆ అనుభూతితో చేయండి, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఇప్పుడు తర్వాత గంధం అనే ఉపచారం. ఈ గంధం ఉపచారం అప్పుడే అమ్మవారికి మీరు గంధంతో పాటు పసుపు, కుంకుమ వాటితో బొట్లు పెడుతూ చేయండి. కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం
మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. గంధాన్ ధారయామి. హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాభరణాలు సమర్పిద్దాం. పుష్పము ఆభరణమును, అందుకని పువ్వులు ఆభరణం బదులు అక్షింతలు తీసుకుని సమర్పించండి. పైకి అక్షింతలు సమర్పిస్తున్నా సరే మనసులో మాత్రం మీకు ఇంతకుముందు ఏదో నగల షాపుకు వెళ్ళినప్పుడు అన్నిటికన్నా అమితంగా నచ్చేసిన నగ ఏదో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు భావించేయండి. భావించడానికి ఏముంది, హాయిగా భావించేసి సమర్పించేయండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే తొందరలో అదే కొనుక్కుంటారు కూడా. తురీయవన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతామిదముత్తమం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పుష్పాణి సమర్పయామి. రత్నస్వర్ణ వికారంచ దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరంచ భూషణం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి అంగపూజ చేద్దాం. అంటే మన శరీరాలు అయితే కనుక ఇవన్నీ ఆర్గాన్స్, అంగాలు. దేవతామూర్తి శరీరాల్లో అవన్నీ మంత్రమయమైన భాగాలు. ప్రతి భాగాన్ని పూజిస్తే దాని నుంచి మనకు ఒక ప్రయోజనం వస్తుంది. అలాగా జుట్టుని పూజించగలిగితే ఒక ప్రయోజనం, నేత్రాల్ని పూజించగలిగితే ఒకటి, హస్తాల్ని పూజించగలిగితే ఒకటి, అలాగా అది చేసేదే అంగపూజ అనే ప్రక్రియ. ఇప్పుడు అమ్మవారి ఒక్కొక్క శరీర అవయవాన్ని పూజిద్దాం. చంచలాయై నమః. పాదౌ పూజయామి. చపలాయై నమః. జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః. ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయై నమః. ఉదరం పూజయామి. మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. లలితాయై నమః. భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. శ్రియై నమః. ఓష్ఠౌ పూజయామి. సునాసికాయై నమః. నాసికాం పూజయామి. సునేత్రాయై నమః. నేత్రే పూజయామి. రమాయై నమః. కర్ణౌ పూజయామి. కమలాయై నమః. శిరః పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారికి అంగపూజ పూర్తి చేశాం కదా, ఇక్కడ ఆపి మనం ఏ స్తోత్రాలు చదవదలుచుకున్నా సరే పూజలో ఇక్కడ చదవాలి. అంటే అష్టోత్తరం ఒకటి ఖచ్చితంగా చదవాలి. ఏ దేవతారాధన చేసినా, మీరు గణపతికి షోడశోపచార పూజ చేస్తే గణపతి అష్టోత్తరం చదవాలి, లక్ష్మీదేవికి చేస్తే లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. అలాగా ఒక అష్టోత్తరం, సహస్రనామం తప్పకుండా చదవాలి పూజలోను. దాంతోపాటు ఇంకా మీకు కనకధార స్తోత్రం వచ్చు అనుకోండి, సమయం ఉంటే హాయిగా కనకధార చదువుకోండి, ఇంకా సమయం ఉంటే లలితా సహస్రనామం చేసుకోండి, ఏదైనా చేయండి, కానీ ఒక అష్టోత్తరం తప్పకుండా చదవాలి. ఇప్పుడు మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుదాం. లక్ష్మీ అష్టోత్తరం చదవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే స్తోత్రంలాగా చదవడం, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అలాగా. ఒకటేమో నామాల్లాగా చదవడం. నామాల్లాగా చదివితే కుంకుమ పూజకి తేలిగ్గా ఉంటుంది కదా, అందుకని మనం ధ్యాన శ్లోకాలు మాత్రం శ్లోకాల రూపంలో చదివి తర్వాత నుంచి నామాల రూపంలో అందరం కలిసి చదువుకుంటూ కుంకుమ పూజ చేద్దాం అమ్మవారికి. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఇది లక్ష్మీ అష్టోత్తరానికి ధ్యాన శ్లోకం. ఈ శ్లోకం చదవగానే భక్తితో చదివితే మన చుట్టూ ఉన్న స్పేస్లో అమ్మవారి రూపము సాక్షాత్కరిస్తుంది. మనకు కనిపించదు, కానీ ఆవిడికి మనం కనిపిస్తాం. అది చదివాక అప్పుడు కుంకుమ పూజ చేస్తే ఆ రూపానికి చేసినట్టు భావించవచ్చు అనమాట. అది ధ్యాన శ్లోకం. ఇక్కడి నుంచి 108 నామాలతో అష్టోత్తరం చేద్దాం. అమ్మ నేను ఒక్కొక్క నామమే చెప్తూ ఉంటాను, మీరు అంటూ ఉండండి. నువ్వు కుంకుమ పూజ చేయండి.
ఓం ప్రకృత్యై నమః. ఓం ప్రకృత్యై నమః. శ్రీ వికృత్యై నమః. శ్రీ వికృత్యై నమః. శ్రీ విద్యాయై నమః. శ్రీ విద్యాయై నమః. శ్రీ సర్వభూతహితప్రదాయై నమః. శ్రీ సర్వభూతహితప్రదాయై నమః. శ్రీ శ్రద్ధాయై నమః. శ్రీ శ్రద్ధాయై నమః. శ్రీ విభూత్యై నమః. శ్రీ విభూత్యై నమః. శ్రీ సురభ్యై నమః. శ్రీ సురభ్యై నమః. శ్రీ పరమాత్మికాయై నమః. శ్రీ పరమాత్మికాయై నమః. శ్రీ వాచే నమః. శ్రీ వాచే నమః. శ్రీ పద్మాలయాయై నమః. శ్రీ పద్మాలయాయై నమః. శ్రీ పద్మాయై నమః. శ్రీ పద్మాయై నమః. శ్రీ శుచయే నమః. శ్రీ శుచయే నమః. శ్రీ స్వాహాయై నమః. శ్రీ స్వాహాయై నమః. శ్రీ స్వధాయై నమః. శ్రీ స్వధాయై నమః. శ్రీ సుధాయై నమః. శ్రీ సుధాయై నమః. శ్రీ ధన్యాయై నమః. శ్రీ ధన్యాయై నమః. శ్రీ హిరణ్మయ్యై నమః. శ్రీ హిరణ్మయ్యై నమః. శ్రీ లక్ష్మ్యై నమః. శ్రీ లక్ష్మీ నమః. శ్రీ నిత్యపుష్టాయై నమః. శ్రీ నిత్యపుష్టాయై నమః. శ్రీ విభావర్యై నమః. శ్రీ విభావర్యై నమః. శ్రీ అదిత్యై నమః. శ్రీ ఆదిత్యై నమః. శ్రీ దిత్యై నమః. శ్రీ దిత్యై నమః. శ్రీ దీప్తాయై నమః. శ్రీ దీప్తాయై నమః. శ్రీ వసుధాయై నమః. శ్రీ వసుధాయై నమః. శ్రీ వసుధారిణ్యై నమః. శ్రీ వసుధారిణ్యై నమః. శ్రీ కమలాయై నమః. శ్రీ కమలాయై నమః. శ్రీ కాంతాయై నమః. శ్రీ కాంతాయై నమః. శ్రీ కామాక్షై నమః. శ్రీ కామాక్షై నమః. శ్రీ క్రోధ సంభవాయై నమః. శ్రీ క్రోధ సంభవాయై నమః. శ్రీ అనుగ్రహ ప్రదాయై నమః. శ్రీ అనుగ్రహ ప్రదాయై నమః. శ్రీ బుద్ధయే నమః. శ్రీ బుద్ధయే నమః. శ్రీ అనఘాయై నమః. శ్రీ అనఘాయై నమః. శ్రీ హరివల్లభాయై నమః. శ్రీ హరివల్లభాయై నమః. శ్రీ అశోకాయై నమః. శ్రీ అశోకాయై నమః. శ్రీ అమృతాయై నమః. శ్రీ అమృతాయై నమః. శ్రీ దీప్తాయై నమః. శ్రీ దీప్తాయై నమః. శ్రీ లోకశోక వినాశిన్యై నమః. శ్రీ లోకశోక వినాశిన్యై నమః. శ్రీ ధర్మనిలయాయై నమః. శ్రీ ధర్మనిలయాయై నమః. శ్రీ కరుణాయై నమః. శ్రీ కరుణాయై నమః. శ్రీ లోకమాత్రే నమః. శ్రీ లోకమాత్రే నమః. శ్రీ పద్మప్రియాయై నమః. శ్రీ పద్మప్రియాయై నమః. శ్రీ పద్మహస్తాయై నమః. శ్రీ పద్మహస్తాయై నమః. శ్రీ పద్మాఖ్యై నమః. శ్రీ పద్మాక్షై నమః. శ్రీ పద్మసుందర్యై నమః. శ్రీ పద్మసుందర్యై నమః. శ్రీ పద్మోద్భవాయై నమః. శ్రీ పద్మోద్భవాయై నమః. శ్రీ పద్మముఖ్యై నమః. శ్రీ పద్మముఖ్యై నమః. శ్రీ పద్మనాభప్రియాయై నమః. శ్రీ పద్మనాభప్రియాయై నమః. శ్రీ రమాయై నమః. శ్రీ రమాయై నమః. శ్రీ పద్మమాలాధరాయై నమః. శ్రీ పద్మమాలాధరాయై నమః. శ్రీ దేవ్యై నమః. శ్రీ దేవ్యై నమః. శ్రీ పద్మిన్యై నమః. శ్రీ పద్మిన్యై నమః. శ్రీ పద్మగంధిన్యై నమః. శ్రీ పద్మగంధిన్యై నమః. శ్రీ పుణ్యగంధాయై నమః. శ్రీ పుణ్యగంధాయై నమః. శ్రీ సుప్రసన్నాయై నమః. శ్రీ సుప్రసన్నాయై నమః. శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః. శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః. శ్రీ ప్రభాయై నమః. శ్రీ ప్రభాయై నమః. శ్రీ చంద్రవదనాయై నమః. శ్రీ చంద్రవదనాయై నమః.
నమః శ్రీచంద్రాయై నమః శ్రీచంద్రాయై నమః శ్రీచంద్రసహోదర్యై నమః శ్రీచంద్రసహోదర్యై నమః శ్రీచతుర్భుజాయై నమః శ్రీచతుర్భుజాయై నమః శ్రీచంద్రరూపాయై నమః శ్రీచంద్రరూపాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివకర్యై నమః శ్రీ శివకర్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ పుష్టయే నమః శ్రీ పుష్టయే నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ ప్రీతిపుష్కరిణ్యై నమః శ్రీ ప్రీతి పుష్కరిణ్యై నమః శ్రీ శాంతాయై నమః శ్రీ శాంతాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శ్రియై నమః శ్రీ శ్రియై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ స్త్రైణ సౌమ్యాయై నమః శ్రీ స్త్రైణ సౌమ్యాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ నృపవేశ్మగతానందాయై నమః శ్రీ నృపవేశ్వగతానందాయై నమః శ్రీ వరలక్ష్మ్యై నమః శ్రీ వరలక్ష్మ్యై నమః శ్రీ వసుప్రదాయై నమః శ్రీ వసుప్రదాయై నమః శ్రీ శుభాయై నమః శ్రీ శుభాయై నమః శ్రీ హిరణ్యప్రాకారాయై నమః శ్రీ హిరణ్యప్రాకారాయై నమః శ్రీ సముద్రతనయాయై నమః శ్రీ సముద్రతనయాయై నమః శ్రీ జయాయై నమః శ్రీ జయాయై నమః శ్రీ మంగళాయై నమః శ్రీ మంగళాయై నమః శ్రీదేవ్యై నమః శ్రీదేవ్యై నమః శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః శ్రీ ప్రసన్నాక్ష్యై నమః శ్రీ ప్రసన్నాక్ష్యై నమః శ్రీ నారాయణ సమాశ్రితాయై నమః శ్రీ నారాయణ సమాశ్రితాయై నమః శ్రీ దారిద్ర్యధ్వంసిన్యై నమః శ్రీ దారిద్ర్యధ్వంసిన్యై నమః శ్రీ సర్వోపద్రవవారిణ్యై నమః శ్రీ సర్వోపద్రవవారిణ్యై నమః శ్రీ నవదుర్గాయై నమః శ్రీ నవదుర్గాయై నమః శ్రీ మహాకాళ్యై నమః శ్రీ మహాకాళ్యై నమః శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శ్రీ త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః శ్రీ త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః శ్రీ భువనేశ్వర్యై నమః శ్రీ భువనేశ్వర్యై నమః శ్రీ 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 వరమహాలక్ష్మీదేవ్యై నమః శ్రీ 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 వరమహాలక్ష్మీదేవ్యై నమః
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిలసద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే దిగ్గస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం పూర్తయింది కదా, ఇంకా షోడశోపచార పూజలో ఒక 5-6 ఉపచారాలు మిగిలాయి. వాటిల్నే పంచోపచారాలు అంటారు. అంటే అమ్మవారికి ధూపం చూపించటం, దీపం చూపించటం, నైవేద్యం ఇవ్వడం అలాంటివి అనమాట. ఇప్పుడు ఆ పంచోపచారాలు చేద్దాం మనం. మొట్టమొదటిగా ధూపం అనే ఉపచారం, అందుకని అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. వృక్ష నిర్యాస రూపంచ గంధద్రవ్యాది సంయుతం శ్రీకృష్ణకాంత్యే ధూపంచ పవిత్రం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. జగచ్చక్షుస్వరూపంచ ప్రాణరక్షణకారకం ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతామిదముత్తమం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మన అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిద్దాం. మీరు చేసి పెట్టుకున్న ప్రసాదాలని పళ్ళని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టండి. శక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే శర్కరామధు సంయుక్తం మాద్యాదై అదపూరితం గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్దినీం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. మహానైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సవానాత్మనే నమః. ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నారు కదా, అన్ని పదార్థాలు మీరు ఎలాగూ కష్టపడి చేస్తారు ఇంట్లోనూ. ఆ సమర్పించేది ఒక్క నిమిషం చక్కగా అమ్మవారికి మీ చేతితో తీసుకుని మీ పిల్లకో పిల్లవాడికో పెడతారు చూడండి గోరుముద్దలు, అలా అమ్మవారి నోట్లో ప్రీతితో పెట్టి అమ్మాయి ఇంకొంచెం తినమ్మా తినమ్మా, అలా గమ్మును తినేకమ్మా పలమారుతుందేమో, ఇదిగో నీళ్ళు తాగు మధ్యలోను అని చెప్పి అలా ప్రేమతో చేయండి. అవే ఈ మంత్రాల్లో చెప్పారు. ఇప్పుడు చూడండి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటారు. అంటే మధ్యలో తింటూ ఉంటే, ఇప్పుడు ఏదో పులిహోర తింటూ ఉంటే అమ్మవారికి కొంచెం ఏదో కారంగా అనిపించింది అనుకోండి, అమ్మ ఇదిగో నీ గ్లాస్తో నీళ్లు తాగమ్మా, అలా అనుభూతి చెందుతూ చేయండి షోడశోపచార పూజ. అందుకే పదే పదే చెప్తున్నాను అది. ఇప్పుడు చూడండి, చక్కగా కళ్ళు మూసుకుని అమ్మవారికి ప్రసాదాలన్నీ తినిపిస్తున్నట్టుగా ఒక్కసారి భావించి అప్పుడు తర్వాత ప్రక్రియలోకి వెళ్దాం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం పరబ్రహ్మణే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం సమర్పయామి. పాదో ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అనే ఉపచారాన్ని ఇద్దాము. సామాన్యంగా మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అతిథులు, వాళ్ళకి భోజనం పెట్టాక వాళ్ళు ఆ రోజు ఇంకా స్వస్తి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? బట్టలు పెట్టి పంపిస్తారు, అంతేనా? అలాగే అమ్మవారికి ఇప్పుడు భోజనం పెట్టాం కాబట్టి ఇప్పుడు తాంబూలంతో పాటు బట్టలు పెట్టాలన్నమాట. అందుకే అక్కడ బట్టలు సిద్ధంగా ఉన్నాయి. చక్కగా మీరు మనస్సులో మీకు అన్నిటికన్నా నచ్చిన చీర ఏదైతే ఉందో, ఇంత పెద్ద బంగారు పంచు ఉన్నది, దాన్ని ఊహించుకుని అమ్మవారికి సమర్పించండి. అలాగనే మీరు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తారు కదా, ఇదిగో ఇక్కడ పెట్టిన తాంబూలం చూడండి, అందులో
పూగీఫలం స కర్పూరం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణం, ఈ 4 ఉండాలి తాంబూలంలో. అంటే వక్క పలుకు, అలాగే తామలపాకులు, అలాగే పచ్చకర్పూరపు బిళ్ళ, తర్వాత ముక్తాచూర్ణం అంటే ముత్యం నుంచి తీసిన సున్నం. అది మనకి ఎలాగూ దొరకదు కాబట్టి మనం మామూలుగా సున్నం వాడుతూ ఉంటాం కదా, అది ఆ 4 కలిపి తాంబూలం పెట్టాలన్నమాట. ఆ మంత్రంలోనే ఈ వేటితో తాంబూలం పెట్టాలో రాసి ఉంది. అందుకని అదిగో అక్కడ చూడండి, ఆ తాంబూలం ఎలా పెడుతున్నారో అలా తయారు చేసుకోండి. తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వా జాడ్యచ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నీరాజనం అంటే కర్పూర హారతి ఇద్దాం. అందుకని అందరూ లేచి నిల్చుని నీరాజనాన్ని సమర్పించారు. సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసం సృజామసి. కర్పూరదీపతేజస్వం అజ్ఞానతిమిరాపహాం దేవీం ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. జయ జయ హారతి జయ వరలక్ష్మి. జయ జయ హారతి జయ వరలక్ష్మి. జయ శుభ హారతి శ్రీ వరలక్ష్మి. జయ జయ హారతి జయ వరలక్ష్మి. శ్రీకరి శుభకరి మంజుళహాసిని శాంభవి మాధవి చంద్ర సహోదరి. శ్రీకరి శుభకరి మంజుళహాసిని శాంభవి మాధవి చంద్ర సహోదరి. మంజలదాయిని పంకజవాసిని క్షీరసముద్భవ మంత్ర నివాసిని. జయ జయ హారతి జయ వరలక్ష్మి. జయ శుభ హారతి శ్రీ వరలక్ష్మి. జయ జయ హారతి జయ వరలక్ష్మి. మణిమయ భూషిత మునిగణ వందిత మంగళ రూపిణి సిద్ధి ప్రదాయిని. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే. జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. ఇప్పుడు మనం అమ్మవారికి ఆఖరి ఉపచారం మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం. కొన్ని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చదివి అమ్మవారికి సమర్పించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తి.
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అవాప్నోతి రాజ్యం ఇప్పుడు అమ్మవారికి చామరం వీస్తూ ఈ శ్లోకాన్ని చదవండి. చతర్చామర గీత నృత్యాం దౌళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ శ్రీవరమహాలక్ష్మీ దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. ఇక్కడితో మన షోడశోపచార పూజ అంతా పూర్తయినట్టే. ఇంకొక భాగం మిగిలింది. అదేమిటి అంటే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి తోరగ్రంథి పూజ ఒకటి చాలా ముఖ్యమైనది. ఇదిగో ఒక తోరాన్ని తయారు చేస్తారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది 9 దారాలతో తయారు చేయాలి. ఆ 9 దారాలని 9 గ్రంథులు అంటే ముడులు వేయాలి. వేసి మధ్యలో పుష్పాలు అవన్నీ ఉంచవచ్చు. ఆ తోరానికి పూజ చేయాలన్నమాట. ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామంతో పూజ చేయాలి. అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసి ఆ తరువాత స్త్రీలు దాన్ని ధరించాలి ఆ తోరాన్ని. ఇప్పుడు ఆ పూజ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆ తోరం ఇక్కడ ఉంచి అమ్మవారి ముందు అక్షతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేస్తూ ఉండండి. శ్రీ కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. శ్రీరమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. శ్రీలోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. శ్రీ విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. శ్రీ మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. శ్రీ క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. శ్రీ చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఏకకాలే పఠే నిత్యం. ఇప్పుడు మీరు పూజించిన తోరం ఉంది కదా, ఆ తోరాన్ని ధరిస్తూ ఇదిగో ఈ శ్లోకాన్ని చదవండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇక్కడతో పూజ పూర్తయినట్టు. ఇప్పుడు ముత్తైదువులకి వాయనం ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఇవ్వాలి పూజలోను. అందుకని మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే కనుక చక్కగా తల్లిని మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చింది అని భావించి ఆవిడికి చక్కగా కుంకుమ పసుపు వాటితో వాయనం ఇవ్వండి. వాయినం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ అప్పుడు వాయినం ఇవ్వండి. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమో నమః. ఆసనం త్రికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః. వరలక్ష్మి వ్రతంలో ఆఖరి అంకం ఏమిటి అంటే వ్రత కథ చదువుకోవడం. ఏ వ్రతానికైనా కథ ఉంటుంది కదా, అలాగే ఈ వ్రతానికి కూడా చారుమతి కథ అని ఒకటి ఉంది. చాలామంది స్త్రీలకి తెలిసిన కథే, కానీ మరొక్కసారి గుర్తు చేసుకోవడం అనమాట వరలక్ష్మి వ్రతం రోజు. ఈ కథని సూత మహాముని సౌనకాది మహర్షులకి తెలియజేశాడు. ఇంతకీ ఈ కథ ఏమిటి అంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు కూర్చుని ఉంటే పార్వతీదేవి వచ్చి అడిగిందిట, స్వామి స్త్రీలకి సౌభాగ్యం లభించాలన్నా ఐశ్వర్యం లభించాలన్నా దానికి ఏదైనా వ్రతం చెప్పండి అని. అంటే అప్పుడు పరమేశ్వరుడు ఆవిడికి వివరించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. అంటే అప్పుడు పార్వతీదేవి అడిగారు, ఇంతకుముందు ఎవరైనా అసలు ఈ వ్రతం చేశారా, అలాగా చేస్తే వాళ్ళకి ఎలా ఫలించింది చెప్పండి అని. అప్పుడు పరమేశ్వరుడు చారుమతి అని ఒక స్త్రీ గురించి చెప్తూ అసలు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా వచ్చింది అనే విషయం చెప్పారనమాట. ఆ స్త్రీ కథ ఏమిటంటే, ఇంతకీ చారుమతి అని ఒక వివాహిత తన భర్తతో అన్యోన్యంగా ఉంటూ అత్తమామల్ని గౌరవంగా సేవించుకుంటూ చుట్టుపక్కల జనాలందరికీ తలలో నాలికలా ఒదిగి ఉండేదిట చక్కగాను. చూడండి, ఈ 3 గుణాలు ఒక స్త్రీకి ఉన్నాయంటే ఆ స్త్రీకి నమస్కారం చేయొచ్చు, అంతే కదా. అప్పుడు లక్ష్మీదేవికి చాలా సంతోషం కలిగి ఒకసారి చారుమతికి కల్లో కనిపించి, ఏ శ్రావణ మాసంలో అయినా
పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చెయ్యాలి. నువ్వు కూడా అలా చక్కగా వరలక్ష్మీ వ్రతం చెయ్యి. చేసావంటే కనుక నీకు ధన కనక వస్తువాహనాలన్నిటినీ ప్రసాదిస్తాను నేను అని చెప్పి లక్ష్మీదేవి స్వప్న సాక్షాత్కారం కలిగించి అభయం ఇచ్చింది. ఇస్తే ఈవిడ ఇంట్లో కూర్చుని వెంటనే ఆ వ్రతం తను ఒక్కత్తి చేసుకోలే. అది చూడండి, చారుమతి అంటే మంచి బుద్ధి ఉన్న స్త్రీ అని అర్థం. వెంటనే ఏం చేసింది, ఊరిలోకి వెళ్ళి ఊరిలో ఉన్న స్త్రీలందరినీ పిలుచుకుని వచ్చి నాకు వరలక్ష్మీదేవి ఇలా కల్లో కనిపించి చెప్పింది, ఆవిడ చెప్తే తప్పకుండా జరుగుతుంది కదా, మీరు కూడా వ్రతం చేస్తారు అనుకోండి, మీకు కూడా ధనకనక వస్తువాహనాలు వస్తాయి కదా, మన అందరికీ వస్తే నాకు సంతోషం, రండి అందరం కలిసి సామూహికంగా చేసుకుందాము అని పిలిచింది. మొట్టమొదటి వరలక్ష్మీ వ్రతం చరిత్రలో జరిగింది అప్పుడే అనమాట. అంతా స్త్రీలందరూ వచ్చి ఆ రోజు చక్కగా ఇప్పుడు మనం ఎలాగైతే చేసామో వరలక్ష్మీ వ్రతం అలాగనే మొత్తం వ్రతం అంతా చేశారు. చేసి ఆఖర్లో అమ్మవారికి ప్రదక్షిణాలు చేశారు. చేస్తే మొట్టమొదటి ప్రదక్షిణం పూర్తయ్యేసరికి వాళ్ళందరికీ కాళ్ళకి అందెలు ప్రత్యక్షమయ్యేట. రెండో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి చేతికి కంకణాలు ప్రత్యక్షమయ్యేట, సువర్ణ కంకణాలు. మూడో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి ఒంటి నిండా నగలు ప్రత్యక్షమయ్యేట. ఈ లోపల అక్కడ వాళ్ళ ఇళ్లల్లో భర్తలకి ధనకనక వస్తువాహనాలన్నీ వచ్చేట, వాహనాలు. వాళ్ళు ఆశ్చర్యపోయి భార్యల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడి నుంచి ఆ వాహనాల్లో వచ్చారట. వచ్చేసరికి మొత్తం ఆ ఊరంతా వాహనాలతో నిండిపోయింది. అందరూ అమ్మవారి వైభవం గురించి చెప్పుకుని ఆహా తల్లి ఎలా అనుగ్రహించిన మన అందరి కుటుంబాలని అని చెప్పి మురిసిపోయారట. ఈ కథ ఇంతకీ ఏం చెప్తుంది అంటే, ఏ మంచి జరిగినా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అంతేకాని నేను నా రూమ్లో కూర్చుని సీక్రెట్గా పూజ చేసేసుకుంటాను, నా ఒక్కళ్ళకే ఫలితం దక్కాలి అని ఎప్పుడు ఆలోచించకండి. అందరికీ దక్కాలి అనుకుంటే వాళ్ళతో పాటు మీకు కూడా దక్కి తీరుతుంది. అదొకటి చెప్తుంది. అలాగనే గాజులు అందెలు ఇవన్నీ ఏమిటంటే సౌభాగ్య చిహ్నాలు. వాళ్ళందరికీ అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదించారనమాట. అలాగనే వాళ్ళ భర్తలకి ధనకనక వస్తువాహనాలు, వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడం అంటే అన్యోన్య దాంపత్యం. చూడండి, భార్య ఏదో పేరెంటానికి వెళ్ళింది అనుకోండి, వస్తుందిలే రాత్రి ఆటో చూసుకుని వస్తుంది, మనం హాయిగా టీవీ చూసుకుందాం అని కాకుండా భార్యను తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు అనుకోండి, ఎంత అన్యోన్యమైన దాంపత్యం అది. అలాంటి నీతిని కూడా పురుషులకి బోధిస్తూ అద్భుతమైన కథని అందించారు. ఇదే చారుమతి కథ అన్నమాట. ఈ కథ చదువుకుని అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేస్తే అక్కడితో వరలక్ష్మీ వ్రతం పూర్తయిపోయినట్టే. ఇంకా మనం స్వస్తి చెప్పేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇప్పుడు అందరూ అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి తర్వాత అమ్మవారికి పూజ చేసిన అక్షింతలు ఉంటాయి కదా, వాటిని తీసి శిరస్సు మీద ధరించాలి.